గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడంతో ఆయన పేరు తెగ మార్మోగిపోతోంది. అసలు వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? గతంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని, నారా లోకేష్ని అంత టార్గెట్ ఎందుకు చేసి కామెంట్లు చేశారు? రెడ్ బుక్ ఎఫెక్ట్ వల్లభనేని వంశీకి ఖచ్చితంగా ఉంటుందా? అసలు ఈ కేసు ఏమిటి? ఆయన జీవితంలో ముఖ్యమైన విషయాలు రియల్ స్టోరీలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లభనేని వంశీ రాజకీయ ఓనమాలు దిద్దింది టీడీపీలో, కానీ వైసీపీలో కీలక నేతగా మారారు. యూత్ లీడర్గా గన్నవరంలో తనకంటూ గుర్తింపు పొందాడు. పరిటాల రవి ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరు ఉంది. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్తో మంచి స్నేహము ఉంది. సినిమాపై ఇంట్రెస్ట్తో నిర్మాతగా కూడా మారి తన లక్ పరీక్షించుకున్న వ్యక్తి వంశీ. 1971 రమేష్ చంద్ అరుణ గారి దంపతులకి ఉంగుటూరులో జన్మించారు వల్లభనేని వంశీమోహన్. తల్లిదండ్రులిద్దరూ కూడా టీచర్లే. చిన్నతనం నుంచి బాగా చదివేవారు వంశీ. ఆయనకు తండ్రి ఇంగ్లీష్ గ్రామర్ బాగా నేర్పించేవారు, అలాగే పేపర్లు చదివించేవారు. ఉంగుటూరులో 7వ తరగతి వరకు చదువుకున్నారు వంశీ. ఆ సమయంలో 7వ తరగతిలో ఆయన స్టేట్ ర్యాంక్ పొందారు. 8వ తరగతి నుంచి తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. 10వ తరగతిలో స్టేట్ లెవెల్ ర్యాంక్ పొందారు ఆయన. విజయవాడ గౌతమ్ కాలేజీలో ఇంటర్ చదివారు. వెటర్నరీ డాక్టర్గా మాస్టర్ కోర్సుని తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేశారు వంశీ. ఆ తర్వాత అమెరికా వెళ్దామని అనుకున్నారు, కానీ ఆయనకు వీసా ప్రాబ్లం వల్ల అది కుదరలేదు. తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామనుకున్నారు, అది కుదరలేదు. చదువుకునే సమయం నుంచి ఆయనకు క్రికెట్, బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో ఈ రెండు ఆడుతూ ఉంటారు. గన్నవరం నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ప్రభావం అక్కడ ఎక్కువగా ఉండేది. ఇక వల్లభనేని వంశీ ఇంట్లో కూడా ఆ ప్రభావం ఉంది. చిన్నతనం నుంచి కమ్యూనిస్టు భావాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. ఆయనకు ప్రసాద్ అనే స్నేహితుడు ఉండేవారు. ఆయన ద్వారా పరిటాల రవి ఆయనకు పరిచయం అయ్యారు. ఈ సమయంలో పరిటాల రవి కూడా కమ్యూనిస్టు భావాలతో ఉండేవారు. ఆయన పద్ధతి, ఆయన సిద్ధాంతాలు నచ్చాయి. ఇలా పరిటాల రవికి వంశీ ప్రధాన అనుచరుడు అయిపోయాడు. ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేసేవారు వంశీ. వంశీని పరిటాల రవి సొంత తమ్ముళ్లా చూసుకునేవారు. 23 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రవికి అనుచరుడిగా ఆయన ఉన్నారు. పరిటాల రవిపై అటాక్స్ జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణానికి నాయకులందరూ భయపడినా వంశీ మాత్రం ఆయనతోనే కారులో ప్రయాణం చేసేవారు. ఆయన ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించారు. ఇక పరిటాల రవి గారి భార్య సునీత గారిని వదినమ్మని పిలిచేవారు. వంగవీటి రాధ, కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు మంచి మిత్రులుగా ఉండేవారు. ఇలా నందమూరి కుటుంబంతో పరిచయాలు పెరిగాయి. ముఖ్యంగా తారక్తో ఆయనకు స్నేహం ఏర్పడింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వంశీ ఇద్దరూ తారక్తో, అలాగే హరికృష్ణ గారితో ఎంతో క్లోజ్గా ఉండేవారు. ఈ సమయంలో వంశీ పలు వ్యాపారాలు చేశారు. క్వారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూసుకునేవారు. రాజకీయాల్లోకి రావాలని కోరికతో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని భావించారు వంశీ. అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఈ విషయం చెప్పారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు టీడీపీ తరపున ఎంపీ టికెట్ ఇప్పించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున వంశీ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు. వంశీ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఈ సమయంలో ఆయన సినిమా నిర్మాతగా కూడా మారారు. 2009లో పున్నమి నాగు అనే సినిమా నిర్మించారు. ఆ తర్వాత 2010లో ఎన్టీఆర్తో అదుర్ సినిమా నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత 2018లో టచ్ చేసి చూడు సినిమా తీశారు. ఇక రాజకీయంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వల్లభనేని వంశీ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు వంశీ. 2014 ఎన్నిక ముందు వంశీ దాదాపు వైసీపీలో చేరతారనే వార్తలు వినిపించాయి. టీడీపీ నేతలు అదే అనుకున్నారు. జగన్ విజయవాడ ఎన్నికల ప్రచార సమయంలో వంశీని కలిశారు. వంశీని ఆలింగనం చేసుకున్నారు జగన్. ఈ ఫోటోలు, వీడియోలు చూసి చాలామంది ఇక వంశీ వైసీపీలోకి వెళ్ళిపోతాడని అనుకున్నారు. కానీ ఆయన వైసీపీలో చేరలేదు, టీడీపీలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు గన్నవరం నుంచి. అయితే గెలిచిన తర్వాత ఆయన టీడీపీకి కాస్త దూరంగానే ఉన్నారు. ఈ సమయంలో నారా లోకేష్, అలాగే వల్లభనేని వంశీకి రాజకీయంగా పెద్ద వివాదం సాగింది. 2019 అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతు ప్రకటించారు వంశీ. వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారందరి వెనుక లోకేష్ ఉండి వ్యవహారం నడిపిస్తున్నారంటూ వల్లభనేని వంశీ మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చివరికి ఆయన టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇచ్చారు. అయితే వంశీ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదంటూ లోకేష్ కూడా ఘాటుగా కామెంట్ చేశారు. తాను పార్టీలో ఉన్నప్పుడు తనపై కేసులు నమోదయ్యి ఇబ్బంది పడ్డాను, ఎవరూ తనకు మద్దతుగా నిలబడలేదు. కానీ ఇప్పుడు కేసులు, ఆస్తుల కోసం భయపడ్డానని సోషల్ మీడియాలోనూ టీడీపీకి సంబంధించిన ప్రచార మాధ్యమాల్లోనూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని,
దీని వెనుక లోకేష్ ఉన్నారంటూ పెద్ద ఎత్తున మీడియాలో విమర్శలు చేశారు వల్లభనేని వంశీ. ఇలా ఇద్దరికీ కొన్ని నెలల పాటు సోషల్ మీడియాలో వార్ కూడా సాగింది. అప్పటి నుంచి వంశీ వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. వంశీ వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేశారు. టీడీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. వంశీపై 37,628 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు యార్లగడ్డ వెంకట్రావు. ఇది వంశీకి రాజకీయంగా కోలుకోలేని ఎదురుదెబ్బగా మారింది. వైసీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. వల్లభనేని వంశీ 2019లో జగన్ గెలిచిన తర్వాత టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. రాజకీయాల్లో ఇది కామన్. కానీ నారా లోకేష్పై దారుణమైన పరుషమైన పదజాలం ఉపయోగించి తల్లిపై ఆయనపై పలు వివాదాస్పద కామెంట్లు చేశారు. దీనిపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వంశీ తీరుపై విమర్శలు చేశారు. ఇలా వంశీ మాట్లాడకూడదని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు 2023 ఫిబ్రవరి 20న దాడి చేశారు. అప్పటికి అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న వంశీ ఆ దాడిలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అప్పటికి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మొత్తం 80 మందిపై కేసు నమోదైంది. అందులో నిందితుడిగా వంశీ పేరు కూడా ఉంది. ఈ కేసు నమోదై విచారణ జరుగుతూ ఉండగా ఫిబ్రవరి 10న అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి జరిగిన కేసులో ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ స్వయంగా కోర్టుకు హాజరై ఆ ఫిర్యాదు విత్డ్రా చేసుకున్నట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఇది టీడీపీ నేతలకు షాక్ గురి చేసింది. కేసు విత్డ్రా చేసుకోమని వంశీ ఆయన అనుచరులు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ కుటుంబం అతను కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో వంశీపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు, SC/ST అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 2025 ఫిబ్రవరి 13న ఉదయం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని వంశీ నివాసంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువచ్చారు. మరోవైపు సత్యవర్ధన్ అలాగే వంశీ మాట్లాడిన కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వంశీ ఫోన్ గురించి కూడా పోలీసులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వంశీ ఈ కేసు మాత్రమే కాదు, అనేక కేసుల్లో ఉన్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. వంశీపై మట్టి అక్రమ తవ్వకాల కేసులు, భూ కబ్జాలు, నేరాలు, ఘోరాలు ఇలా ఎన్నో కేసులు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక వంశీ కుటుంబం గురించి చూస్తే ఆయన చదువుకునే సమయంలోనే తన జూనియర్ అయిన పంకజశ్రీ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పరిటాల రవి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే వంశీ 2 పిల్లలకి అమ్మాయి పేరు శ్రీలక్ష్మి అని, అలాగే అబ్బాయి పేరు వెంకట రవీంద్ర అని పేరు పెట్టుకున్నారు. పరిటాల రవీంద్ర గారి పేరునే తన కుమారుడికి వంశీ పెట్టుకున్నారు. సమాజ సేవలో కూడా ఎప్పుడూ ముందు ఉండేవారు వల్లభనేని వంశీ. పేద పిల్లల చదువుకి ఆర్థిక సహాయం చేశారు. తన నియోజకవర్గంలో 100 మంది రైతులకి సొంత డబ్బులతో మోటార్లు వేయించారు. తన తల్లి పేరుతో ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పిల్లల్ని చదివిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. వల్లభనేని వంశీ యూత్ చాలా యాక్టివ్గా ఉంటుంది సామాజిక సేవల్లో. ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు 198 కోట్ల పైనే ఉంటాయని తాజాగా ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టుతో ఇప్పుడు టీడీపీ శ్రేణులు చాలా ఆనందంలో ఉన్నారు. వంశీ ఇంకా ఎన్నో దారుణాలు చేశాడని, కేవలం ఒక 5-10% మాత్రమే బయటపడ్డాయని, మిగిలినవి కూడా బయటపడతాయని, ఇంకా ఎన్నో కేసులు వస్తాయని అంటూ ఉన్నారు. ఆయన మరో స్నేహితుడి వ్యవహారాలు కూడా అన్నీ త్వరలోనే బయటపడతాయంటూ టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు, నారా లోకేష్ అలాగే తల్లిలాంటి భువనేశ్వరి అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఆ దేవుడు అందుకే ఇలాంటి శిక్ష ఇచ్చాడని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వంశీని అరెస్టు చేయడంపై వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కోర్టులో ఈ కేసు ఏమవుతుందో చూడాలి. మరి వంశీ అరెస్టుపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.